गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः। జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్నో అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయముల బడయు నన్ను ధొక్కచితి కింధనంబునై దొరలు నన్ను నెటులగా చెరవో నీలో నెటుల చేర్చుకుందువో దేవా నేను నీ యందె భారమాని అద్రించు సుందరేయంబవళ్ళో నిన్నే వీక్షించు సుందనే తెన్ను కన్నో ఒలపి చూసిన నీరో పెతలియచుండో నిలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండో తులసి చూసిన నీ పేర పలుకుచుండో నీవే సకలంబు నీయందు నేను గలను వెడల జాలని పాతాళ వీధులందో శరణేరని ఆకాశ సీమలందో ప్రాకనో పని జలధి గర్భములందో నీవే ఉన్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగం ములందును సస్సులందో కిసలయంబుల ఎర్రని ప్రసవములను సానువుల భారెడు నది సలిలమందో తరచు నా గుండెలో నిరక్తమును పిండే కోత పోసితి వాలే తపడమి నన్నో బెట్టు కష్టాలు నే లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధే ఏది అవధి నీ పూజ అభీష్ట సిద్ధే వేరుగా చంతరములేదు వెదుకరాదు శాంతి
శాంతి గీతాలు పాడు శకుంతలములో ప్రకృతి సతిరెక్కలను తలంబ్రాలు జల్లో నగములకు లేచి నీ మహోన్నతికి బ్రొక్కు ఎల్లలోకాలు నీండులేను నీదో పాద సేవకునైననే పనికిరానే తెరసి కాపాడు మనుట కక్కర కురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్మో నాలో వసింబు మాలస్య మేళ రమ్ము నా ఎట్ట ఎదుటకో హెమ్ములేళ రేపనున్నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశములనండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయించున్నాడు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడు నీకంటే కనులు కానీ పూజ్యులు కానీ పవిత్రులు కానీ ఎవరునూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరునూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము ಎಲ್ಲ మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించే వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులు మా భారము కర్ణధారిని వలె నీపై వేసుకొని మము మాయ ఎందును పాపముల ఎందును హింసల ఎందును ఒనియక వివిధ ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయలను సర్వశిరస్సునమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు ఏన రక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులకునుగాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింధవం విశ్వం శేషా సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం శేషా సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషః సద్విశ్వముపదీపతి
पतिं विश्वस्याग्रे सर्वं शाश्वतं शिवमच्युतम् उषेण च सद्गुरुमहाज्ञेयं विश्वात्मानं परायणम् उषेण च सद्गुरुपरं ज्योतिरात्मा उषेण च सद्गुरुपरः उषेण च सद्गुरुपरं ब्रह्मतत्त्वम् उषेण च सद्गुरुपरः उषेण च सद्गुरुपरोद्यापाध्यात्मम् उषेण च सद्गुरुपरः यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयते कृपा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य उषेण च सद्गुरुस्थितः अनन्तमव्ययं कविरं समुद्रयन्तं विश्वसिंहम् पद्मकोशः प्रत्येकाशतं हृदयं चाप्यधोमुखः अधो निश्चाविदशान्तेनाभ्यामुपरितिष्ठते ज्वालमालाकलं भाते विश्वस्यायतनं महतो सन्ततकं शिलाविस्तलं भक्त्या घोषसन्निभम् तस्यान्ते सुसरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानद्यर्विश्वाक्षरविश्वतोमुखः सोग्रभुग्भजन्ते स्थानाहारमजरकविः वीर्यगोर्धमदस्वायैरस्मैस्तस्य सन्दवः सन्दापयति स्वन्देहमापादरुलमस्तकः तस्य मध्ये वैनिशिखा अणियोर्भाव्यवस्थितः येरतो यदमज्जस्तद्विज्वल्लेकेन भास्वरः नीवारशोकवर्तन्मे पेताभास्वच्छनोपमा तस्य शिखाया मध्ये श्रेयुषेण च सद्गुरुव्यवस्थितः ॐ सब्रह्मा ॐ सशिव ॐ सहरिश्चन्द्र श्रेयुषेण च सद्गुरु परब्रह्मणाक्षरं परमेश्वराय राजाधिराजाय प्रसंय साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्तश्चरति भूतेषु गुहाया विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः त्वं प्रजापापो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्सुवरः ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो तद्विष्णो परमं पदगं सदा वस्यन्ति सोदयः दिलेव चक्षुरातपं तद्विप्रासो विपञ्जमो जागृवां संस्वनिन्तते विष्णोर्यत् परमं पदं पृथगं सत्यं पदं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ विराट्पुरुषाय विद्महे श्री उमर आलिशा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री उमर आलिशा सद्गुरु प्रचोदयात् ॐ विराट्पुरुषाय विद्महे श्री उषेण च सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री उषेण च सद्गुरु प्रचोदयात् आकाश तन्नो श्री मुक्तिर्मानसा सद्गुरु प्रचोदयात्।
సద్గురుమూర్తి ప్రతిగచ్చతే. ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులంతా కూడా ఎక్కడ అక్కడే కూర్చున్నాము. అందరూ కూడా సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అనుభవాలు ఎవరికి చెప్పాలనుకుంటే వేదిక ఎడమభాగంలోకి వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. నేనను భావము మదిలో మాని, నేనను భావము మదిలో మాని, సమస్తంబు గురు మాట్కింగని, విజ్ఞాన సుమారిని గురువే తానని, ఏకాగ్ర బుద్ధి దల్చిన వాడో, పాయా జలధే దాటగలాడో, మాయా జలధే దాటగలాడో. కాల్చినప్పుడు కనుజాకారమంతయోనొకటే, కాల్చినప్పుడు కనుజాకారమంతయోనొకటే, పోల్చినట్టుల జ్ఞాన బుద్ధి బ్రహ్మాకృతి తల్చిన వాడో, మాయా జలధే దాటగలాడో, మాయా జలధే దాటగలాడో. అమ్మా ఈశ్వరుని తీసుకెళ్ళి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి యావన్ మందికి కూడా నమస్కారం. ఈనాటి సభలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శ్రీ శుభాకారం మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణా వ్యయుండ ఆదిదేవుండవు అఖిల లోకైకుడీవే కలుసగత వేషభూష కైలలీష అవతరింపుము బ్రహ్మ జీవాత్మ జగము ఈశ్వరాకాశమాయ నిర్ణయించు శతకరత్నంబు రచయంతు శ్రద్ధతోడ కలుషగత వేషభూషయా కైలలీష. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నమస్కారం. స్వామి యొక్క చల్లని కృప కటాక్ష వీక్షణల చేత వారి దివ్య సన్నిధానంలో ఆనంద పరవశమై జ్ఞాన రహస్యాలను వింటూ ఆనంద డోలికల్లో పారవశ్యం పొందిన మనంలో స్వర్గమాత అనే మహాగ్రంథంలో స్వామి ఏం చెప్తున్నారంటే, జ్ఞానికి రెండే తెరగులు మానసమజ్ఞాన విషయ మార్గములందున్ పోనీయకుండుటను యవ్వానిని బాధించకుండు వాడే సుజ్ఞాని పాపము సేయు వాడే అజ్ఞాని.
తాడు బొంగరములే కాడినట్టుల మాటలాడిన ఫలములే దాడినట్టుల నడుచు వాడే సుజ్ఞాని. జ్ఞాని యొక్క విధానం ఎలా ఉంటుందో స్వామి చెప్తున్నారు. రెండు మార్గాలు ఉన్నాయంట జ్ఞాని అయిన వారికి. అసలు జ్ఞాని ఎవరు? ఎవరైతే నేనే రహస్యాన్ని గ్రహించడానికి సద్గురుని ఆశ్రయించి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారే యథార్థమైన జ్ఞాని. ఎందుకంటే ప్రాపంచిక విషయాల్లో అనేక విద్యలు ఉన్నాయి, 64 విద్యలు ఉన్నాయటండి. ఎన్ని విద్యలు నేర్చినప్పటికి కూడా నేననే రహస్యాన్ని తెలుసుకోవడం చాలా కష్టం అని చెప్తున్నారు స్వామి. ఎన్ని రహస్యములు తెలిసి ఎన్ని ఎరింగిన నేమి కార్యము. అదే నేనన్న మహాపదార్థం యథార్థముగా నెరుగున్న కానీ తెలుసుకోవాలని చెప్పి ఖచ్చితంగా. కాబట్టి అటువంటి నేననే మహారహస్యాన్ని గ్రహించినటువంటి వారు మహానుభావులు ఎవరైతే ఉంటారో ఆయనే జ్ఞాని అని చెప్తున్నారు. అటువంటి జ్ఞానికి 2 మార్గాలు నిర్దేశించారు స్వామి. ఏంటా 2 మార్గాలు? మానస మజ్ఞాన విషయ మార్గములందును పోనీయకుండుటను. అంటే మనస అజ్ఞాన సంబంధమైనటువంటి విషయాల వైపుకు పోనీయకుండా ఉండడం అనేది ఒక మార్గం, ఒక దారి. ఏంటి విషయాలు అన్నప్పుడు శబ్ద స్పర్శ రూప రస గంధాలు అన్ని విషయాలు కూడా ఈ 5 విషయాల్లోకి వచ్చేస్తాయి. సమస్తమైనటువంటి మనం గ్రహించేటువంటి మన కన్నులతో, మన చెవులతో, మన ముక్కుతో, మన జిహ్వేంద్రియంతో, మన చర్మంతో, మనం మనసుతో, ఇవన్నీ మనం గ్రహించే ప్రతి విషయం కూడా ఈ 5 విషయాల్లోంచే సమస్తాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేవి సూక్ష్మమైన విషయాలు అటండి, సూక్ష్మాంశాలు అన్నారండి. అంటే సూక్ష్మ భూతాలు అన్నటండి. ఇవి పరిణామ రూపంలో పంచభూతాలుగా ఏర్పడ్డాయటండి. ఈ ఏర్పడి ఈ జీవుని బంధించి జనన మరణాలకి కారణభూతం అవుతుందటండి ఈ విషయాలన్నీ కూడా. మరి ఒకసారి విషము స్వీకరించినటువంటి వ్యక్తిత్వం ఆ విషం అంటే ఒక్కసారి చంపేస్తుందటండి. విషాన్ని గ్రహించినటువంటి వారిని విషం అనేది ఒకసారి మాత్రం చంపుతుందటండి. కానీ విశేషలతో లోనైనటువంటి వారిని ఈ విషయాలన్నీ కూడా ప్రతి క్షణం కూడా చంపుతూనే ఉంటాయటండి. ఒక గ్రంథంలో ఏం చెప్తారంటే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క జంతువు బలైపోయేటండి. ఏ విధంగా అంటే శబ్దం లేదట వేణునాదం ఆలకించి భ్రాంతి పడి పరిగెట్టి ఆ కిరాతకుని వల్ల చిక్కుందండి. అంటే శబ్దం అన్నమాట అండి. శబ్దానికి బానిసయ్యి భ్రాంతి పడి జింక ప్రాణాలు కోల్పోయిందటండి. ఇక ఏనుగు స్పర్శ జ్ఞానం, దానికి ఆడ ఏనుగుతో స్పర్శ జ్ఞానానికి ఆసక్తి పడి అది ఆడ ఏనుగుని వెంటాడినప్పుడు అరణ్యంలో అగడతలన్నీ ఉంటాయండి. అంటే ఏనుగు పట్టుకోవడానికి పెద్ద గొయ్యి తీసి దాని మీద గడ్డి పరుస్తారు వాటిని. అది నేల లేదా గడ్డ గొయ్యి అని తెలియదు అన్నమాట. అలాగ మరణం పెట్టి దాన్ని ఏనుగుని బంధిస్తారన్నమాట. అంటే ఈ స్పర్శ జ్ఞానం వల్ల ఏనుగు ఆ అగడతలో పడి తన ప్రాణాలని కోల్పోయిందటండి. ఇక రూపాలను చూసి, రూపం అంటే తేజస్సు అండి, ఆ జ్యోతి స్వరూపాన్ని చూసి మిడత భ్రాంతి పడి అవ్యాజమైన భ్రాంతి, తన యొక్క కాళ్ళన్ని చువ్వలు తిరిగిపోయినా సరే కానీ, తన దేహం అంతా కాలిపోయినా సరే కానీ ఒక్కసారి క్రింద పడినప్పటికి కూడా మళ్ళీ భ్రాంతి పడి ఆ తేజస్సును చూసి అందులో పడి తన ప్రాణాలని మిడత అనేది కోల్పోవడం జరిగిందట. రూపం. ఇంకా రసం, చేప ఎరనే దానికి అలవాటు పడి ఆసక్తి పడి ఆ జిహ చాపల్యం చేత ఆ చేప ఆ ఎరకి చిక్కుకుని
అది కూడా ప్రాణాలని కోల్పోయినట్టండి, కోల్పోవడం జరుగుతుంది. ఇకపోతే తుమ్మిదండి. తుమ్మిద ఇది గ్రాణింద్రియం, అంటే వాసనకి ఆగ్రాణించి, వాసన అంటే సంపంగి పువ్వు యొక్క వాసనకి అది ఆకర్షింపబడి అది కూడా తన ప్రాణాలని కోల్పోవడం జరిగింది. అంటే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క జంతువు బలవుతుంటే అన్ని విషయాలను తనలో ఇమిడినటువంటి మానవుడికి మరి ఆ విషయాల నుండి బయటపడడం అనేది చాలా కష్టసాధ్యం. ఒక విషయం గురించి మనసు ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ సదా ఆలోచన చేస్తున్నప్పుడు అందులో అనేకమైనటువంటి సంశయాలు మనకు వస్తూ ఉంటాయి. ఈ సంశయాలతో కూడుకున్నటువంటి మనస్సుని నియంత్రించడం, స్వాధీనం చేసుకోవడం మానవ మాతృలైన మనకే అది సాధ్యం కానటువంటి పని. అటువంటి సమయంలో స్వామి మనకి తరుణోపాయం ఏం చెప్తున్నారంటే, మన మనస్సుని స్వామికి ఇవ్వగలను, మనస్సుని అని చెప్పేసి మనం పాడుకుంటాం కీర్తనలో. మనం ఏమి ఇవ్వగలం స్వామికి? ఏమి ఇవ్వగలం? మనసుని ఇవ్వండి అయ్యా, మీ మనసు నాకు అర్పణ చేయండి అయ్యా అని చెప్పేసి స్వామి చెప్తున్నారు. అటువంటి విధానంలో మన మనసును స్వామికి అర్పణ చేసినట్లయితే మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి క్లేశాలని కూడా స్వామి నివృత్తి చేసి మనల్ని సంరక్షణ చేసేటువంటి విధానంలో మనం సంరక్షించబడతా ఉంటాం. అటువంటి విధానంలో స్వామి యొక్క బోధామృతం చేత మన మనస్సు ఏమవుతుందంటే మనకి అది పునీతం అవుతున్నట్టు. అంటే పునీతం అంటే పరిశుద్ధం అవుతుంది, స్వచ్ఛంగా మారిపోతుంది మనస్సు. అమనస్కం అవుతున్నట్టు. అమనస్కం అంటే మన మనసు పనిచేయదనమాట. అంటే విషయాల వైపు మన మనసు వెళ్ళదు. అటువంటి విధానంలో మన మనసు పునీతమయ్యి మనం ఆ స్వామి యొక్క సన్నిధికి చేరడానికి అవకాశం ఏర్పడుతుంది అంటున్నారు స్వామి. అదే మానసము ఈ అజ్ఞాన సంబంధమైన విషయాల వైపుకు వెళ్లకుండా చేయడం అనేది ఒక మార్గం ఇదనమాట. అంటే స్వామిని ఆశ్రయించి స్వామి యొక్క బోధామృతం చేత మన మనస్సు అదే సద్గురోవాసం చేసి నీ మనసు పగ్రములాగెడు కీలరింగమి అని చెప్తారు స్వామి చూపి వేదాంత దర్శనంలో. సద్గురువు యొక్క సహచర్యం చేయాలటండి. సద్గురువుని ఆశ్రయించి వారిని విన్నాడి వారు ఏం చెప్తే అది చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. స్వామి యొక్క కన్ను సన్నంలో మనం ఉండాలి, స్వామి యొక్క దృక్కులో మనం ఉండాలి. అలా ఉన్నాడే మనకున్నటువంటి ఇవన్నీ కూడా సమస్త భారం కూడా ఆయనే స్వీకరించడం జరుగుతున్నట్టు. అంటే అటువంటి విధానంలో ఉంటూ ప్రయాణం చేసినట్లయితే మనకి మన జన్మ సాధిక్యం చేసుకునే అవకాశం కలుగుతుందని చెప్తున్నారు స్వామి. ఇంకొక మార్గం ఏంటంటే యవ్వానిని బాధించకుండు వాడే సుజ్ఞాని. ఎవరిని కూడా ఇతరులు మనల్ని ఎంత బాధించినప్పటికీ అదే చెప్తుంది, ఎవ్వరే కీడు చేసినా నువ్వనాడవలదు, తన ప్రాప్తమును తిట్టవలయో. నా జీవితంలో ఇది ఇలా జరగవలసి ఉన్నది, ఇది జరుగుతుంది, దీనికోసం అతన్ని ఎందుకు నేను బాధించాలా అని ప్రశ్న వేసుకోవాలటండి. అది చెప్తాను స్వామి. అంచేత మనం ఎవరిని బాధించకుండా అంటే సమస్తం స్వామి నిండి ఉన్నాడు. ఇలాగా సమస్తంబు గుడి మార్కెంగి, సమస్తం కూడా సద్గురు స్వరూపంగానే ఉన్నారు. మనం ఆ దృక్పథంగానే ఉంటుంది, ఆ చూపులో మనం ఉంటుంది, ఆ విధానంలో మనం నడిచినట్లయితే, ఆ ప్రయాణంలో ఆ నడకలో మనం నడిచినట్లయితే సమస్తం స్వామిగా